ఇలాంటి 5K ఈవెంట్స్ అన్నవి మనకి సొసైటీ మీద అండ్ కామన్ పబ్లిక్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటది అని అంటారా మీరు? Improves your heart health, your mind health, health in overall, your joint health. Me being an orthopedic surgeon, సడన్ గా ఏదో రోజు దేనికో ఉరుకుతే అప్పుడు అర్థమవుతుంది, అరే మన కాళ్ళు నొప్పులు ఎక్కువ అవుతున్నాయి, మన బ్యాక్ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యేవి కాదు, ఎప్పటి నుంచో అయినవి ముందుకు వచ్చేవి. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ హౌ విల్ దిస్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ యాంటీ డ్రగ్ అవేర్నెస్? ఐఎమ్ రన్నింగ్ ఫర్ ద 5K రన్. నా పక్కన ఉన్న వాళ్ళు నన్ను నమ్ముతారు ఎక్కువ. ఓకే మేడం ఓ సార్ ఇస్ నాట్ టెలింగ్ ట్రీట్మెంట్ సింప్లీ ఏదో రాసిస్తున్నారు అనే దీంతో కాకుండా మనం కూడా పాటిస్తున్నాం వాళ్ళు చెప్పేది. ఆ నమ్మకం పెంచుకుంటే పేషెంట్ కూడా మన ట్రీట్మెంట్ పైన మన పైన నమ్మకం ఎక్కువ ఉంటుంది. స్పెషల్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ సూసైడ్ రేట్స్ బాగా ఎక్కువ అయ్యాయి. ఎవ్రీ మంత్ వీఆర్ సీయింగ్ 1 or 2 డాక్టర్స్ కిల్లింగ్ దెమ్సెల్వ్స్. డాక్టర్స్ ని చూసినప్పుడు కోపంలో ఉంటారు వీళ్ళెప్పుడు, వాళ్ళకి ఆ వెనకాల ఎందుకు అంత కోపం ఉందో అర్థం కాదు. Orthopedics is a male dominating branch. So as a woman, how do you piece all those things? I don't think it is so these days. అందరికీ నమస్కారం. సుమన్ టీవీ వీక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనూష చదివే రెసిడెంట్ ఎండోడాంటిస్ట్. డాక్టర్స్ సంస్థ తరపున నేను ఈరోజు ఈ స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఈ డాక్టర్స్ సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ఇండియాలో ఉన్న ఫీమేల్ డాక్టర్స్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొచ్చి చాలా సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం. అందులో భాగంగానే సెప్టెంబర్ 7వ తారీఖున గచ్చిబౌలి స్టేడియం నందు ఉదయం 6ంటికి ఒక 5K రన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. దానికి మన గౌరవనీయులైన తెలంగాణ గవర్నర్ గారు మరియు అనేక మంది తెలంగాణ మినిస్టర్స్ అండ్ మన హైదరాబాద్ మేయర్ గారు కూడా వస్తున్నారు. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ 5K రన్లో పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. సో our guest today is Dr. Divyana Samuel, an orthopedic surgeon from Hyderabad. She has dedicated her career to helping people move, heal towards healthier lives. Welcome to the today's episode. Hi Dr. Anusha. Thank you so much. Thank you. Yeah. Before moving into anything serious, I just want to ask you, if not doctor, what career option you would have chosen? I would probably maybe go into event planning. I love organizing. I love event planning. So probably something like that. Okay. Yeah, Okay, that's nice. something I have an interest in. సో మ్యామ్, సో ఇలాంటి 5K ఈవెంట్స్ అన్నవి మనకి సొసైటీ మీద అండ్ కామన్ పబ్లిక్ మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుంది అని అంటారా మీరు? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనం నార్మల్లీ ఒక డాక్టర్ లాగా మనం అడ్వైస్ ఇచ్చేవాళ్ళం అంతే, మనం చెప్పేవాళ్ళము. కానీ చాలామంది పేషెంట్స్ వాళ్ళకి షూరిటీ లేదు ఇది ఎంతవరకు తీసుకెళ్తుంది ఈ అడ్వైస్, ఇది కరెక్ట్ ట్రీట్మెంటా కాదా అని. సో 5K రన్స్ బేసిక్లీ బిల్డ్స్ యువర్ హెల్త్. In your physical fitness కాకుండానే your mental health is very important as well. So it helps you make goals, small achievements. It helps you build this in a fellowship with other people. So మనం 5K రన్ కోసం వచ్చినప్పుడు మనం ఒక్కళ్ళమే కాదు, అప్పుడప్పుడు there are a lot of people. So meeting with them, creating a fellowship with them, వాళ్ళతో పాటు achieving small goals, it impacts your mental health as well. Yeah. So it helps the common people understand and it brings them out of their nutshell as well. Yeah. It also helps not only in terms of health, it also helps build us a social circle that's very within our true, yes. community. Because we have a lot of people, though we are a lot of doctors conducting this event, we have a lot of entrepreneurs, a lot of IT professionals, a lot of business people, children, students coming from various aspects to join us in this run. So of course there is a social empowerment that we have been trying to bring about as well. Okay. Do you also participate in such events regularly? Yes, I do. As an avid runner, I have been in my physical fitness journey has been almost about 10 to 15 years so far. Okay. I've been a sports person myself, and that eventually shifted to gyms, and now it's an outdoor fitness. Okay. So I believe in runs like these because it improves your heart health, your mind health, your health in overall, your joint health. Me being an orthopedic surgeon, it is something that I have learned alongside my career as well, and how important joint health can be. A lot of us are used to a sedentary lifestyle and we forget, మర్చిపోతాం. అట్లా కూర్చొని కంప్యూటర్ ముందు కూర్చోవడం, టీవీ ముందు కూర్చోవడం, లేకపోతే స్టూడెంట్స్ బుక్స్ ముందు కూర్చోవడం మర్చిపోతారు. సడన్గా ఏదో రోజు దేనికో ఉరుకుతే అప్పుడు అర్థమవుతుంది, అరే మన కాళ్ళు నొప్పులు ఎక్కువ అవుతున్నాయి, మన బ్యాక్ పెయిన్స్ ఎక్కువ అవుతున్నాయి. ఇవన్నీ అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యేవి కాదు, ఎప్పటి నుంచో అయినవి ముందుకు వచ్చేవి. సో మనం 5K రన్స్ అన్నది 10K రన్స్ అయినా వాట్ రన్స్ లైక్ దీస్ దే హెల్ప్ యూ బిల్డ్ యువర్ జాయింట్స్. It helps in movement, rehabilitation.
So Yeah. this is something I believe in and I have been following for quite a Yeah. few years, Andy. ట్రూ బట్ ఇది ఓన్లీ ఎడ్యుకేటెడ్ సెక్టర్ ఒక్కటే రెస్ట్రిక్ట్ అవుతుంది అని అనుకుంటున్నారా లేదండి మీరు? అట్లాంటిది ఇట్స్ నాట్ అట్ ఆల్ లైక్ దట్. Okay. ఎవరైనా రావచ్చు, ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్ ఫర్ సంథింగ్ లైక్ దిస్. ఈ హెల్త్ బేసిస్ ఇస్ నాట్ ఎడ్యుకేషన్ బేసిస్ ఓన్లీ. Yeah. సో హెల్త్ ఇస్ ఫర్ ఎవ్రీబడి, హెల్త్ ఇస్ ఫర్ ఆల్. Yeah. అండ్ మేము అదే డాక్టర్స్ నుంచి తేయాలి అనుకున్నాము. దిస్ ఇస్ అవర్ ప్లాట్ఫామ్. ట్రూ బట్ మనం ఈ కామన్ పీపుల్ మీన్స్ నాట్ సో ఎడ్యుకేటెడ్ పీపుల్కి మనం దీన్ని ఎలా తీసుకెళ్ళగలమంటారు దట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ గుడ్ హెల్త్, దిస్ ఇస్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ హెల్త్ అనేసి? అవునండి, అలాట్ అంటే అదే చాలా మంది డాక్టర్స్ని ఒట్టి మాట వినాలి అని అనుకుంటారు. కానీ ఇలాంటి ప్లాట్ఫామ్స్ తెచ్చినప్పుడు దే సీ డాక్టర్స్ అలాట్ ఆఫ్ ద అడ్వైస్ గివర్స్ బీయింగ్ ఇన్ దిస్ ప్లాట్ఫామ్, బీయింగ్ రన్నింగ్ నెక్స్ట్ టు దెమ్. సో వాళ్ళకి ఒకలాంటి నమ్మకం వస్తుంది మన పైన. అదే వాళ్ళు చెప్పేది ఒట్టి మనం టీవీలో చూసేది, ఇన్స్టాగ్రామ్లో చూసేది, యూట్యూబ్లో చూసేది నిజమే. మనం మనకు ఏదైనా బుక్ చదవాల్సిన అవసరం లేదు, మనం వీడియో చూసి కూడా తెలుసుకోవచ్చు. ఇంత వర్కౌట్స్ చేయాలి, ఇంత హెల్త్ పైన ఉండాలి, ఇది తినాలి, అవి తినాలి అని. సో ఇట్లాంటి 5K రన్స్ అవేర్నెస్ పెంచినప్పుడు ఇన్ టు ద సొసైటీ దే ఆల్సో గెట్ అన్ ఐడియా ఆఫ్ ఇట్ అనమాట. ఓకే మనం దీంట్లో పాల్గొంటే మనకు అర్థమవుతుంది మన హెల్త్ గురించి. ఇప్పుడు ఆన్ ద 5K రన్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్ గివెన్ యాజ్ ఫిజియోథెరపిస్ట్ ఉన్నారు, హెల్త్ చెకప్స్ ఉన్నాయి, లాట్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ కమింగ్ దేర్ టు గివ్ అడ్వైసెస్ అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ ఫ్రీ ఫర్ ద సొసైటీ టు రేజ్ అవేర్నెస్ ఎండ్ ఆఫ్ ద డే. So in collaboration with the governor's help, the mayor's help and the ministers of Telangana, we're trying to bring awareness society ki. Andarki teliyalani. It's not just educated people. Yeah. సో మనం 5K రన్లో యూజ్ చేసే ఫ్లాష్ కార్డ్స్ అవ్వచ్చు విత్ ద పాలిటీషియన్స్ హూ ఆర్ కమింగ్, సో వీ కెన్ Raise awareness. lot of people who are not very aware of all these things. That's true. Avunandi. True. And how has it participating in such events helped? Does it helped you in your life? Oh, very much. As an orthopedic surgeon, coming from my resident life, there are long working hours for all of us. Doctors, we ourselves understand our lifestyle. True. Though they say, yeah, doctors, work hard and all, but only we understand our hours and, our sleepless nights, our studying, managing theory, practicals, your theory, your books and the real show in the hospital, manake ardhamaitundi. So that way, burnout is a very common thing that we face. చాలా మంది డాక్టర్స్ ని చూసినప్పుడు కోపంలో ఉంటారు, వీళ్ళెప్పుడు కోపంతో వాళ్ళకి ఆ వెనకాల ఎందుకు అంత కోపం ఉందో అర్థం కాదు. అన్ని పడుకోకుండా ఉండడం, తినకుండా ఉండడము, దిస్ ఇస్ అవర్ లైఫ్ స్టైల్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్ టైమ్ బిట్వీన్ అవర్ ఓన్ పర్సనల్ లైఫ్ అండ్ your own career as well. Morning and all we have to work with the patients and all. After going home again, we have to work on our thesis, research work. That's true, of course. Resident life and then becoming a consultant, it's a never ending thing. You are walking in a straight path where by the time you realize, okay, నేను కన్సల్టెంట్ అయ్యాను లేకపోతే నా ఇది అయిపోయి half your life is finished. So maintaining physical health is very difficult for us. And that's why I emphasize more to my juniors as well. Find time for yourself. Make sure even in an hour you run. Your physical health is very, very important. That helps build your mental health. Yeah, true, ma'am. Totally agreed. And do you also think that if, as a doctor, మనము ఫిజికలీ యాక్టివ్గా ఉండడం వల్ల మన పేషెంట్స్ మీద కూడా ఆ ఇంపాక్ట్ ఉంటుంది? డెఫినెట్లీ మనము మన ఫిజికల్ యాక్టివిటీ చూపించుకోవడం, మనం యాక్టివ్గా ఉండడము, మనం చూసే నేర్చుకుంటాం అని ఒక దీంతో మనం పనిచేస్తే, ఇప్పుడు నేను when I'm running for the 5K run, నా పక్కన ఉన్న వాళ్ళు నన్ను నమ్ముతారు ఎక్కువ. ఓకే మేడం ఓ సార్ ఇస్ నాట్ టెల్లింగ్ ట్రీట్మెంట్ సింప్లీ ఏదో రాసిస్తున్నారు అనే దీంతో కాకుండా మనం కూడా పాటిస్తున్నాం వాళ్ళు చెప్పేది. ఆ నమ్మకం పెంచుకుంటేనే పేషెంట్స్ కూడా మన ట్రీట్మెంట్ పైన మన పైన నమ్మకం ఎక్కువ ఉంటుంది. అండ్ అఫ్ కోర్స్ మనం చేయకపోతే అవర్ ఫిట్నెస్ ఇస్ ఆల్సో నాట్ ఆన్ పాయింట్. అండ్ మన ఈ రన్ మోటోలో ఇట్ ఈస్ యాంటీ డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్ యాజ్ వెల్. అండ్ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ హౌ విల్ దిస్ హ్యావ్ ఇంపాక్ట్ ఆన్ యాంటీ డ్రగ్ అవేర్నెస్? సో a lot of the drug addiction starts mainly due to isolation or starts due to failure in your career or in your family, different issues, the societal issues or your own personal issues. So in collaboration with the Telangana government that we've started this run is because
during a run, the fellowship that you build with, you see a lot of people around you. There are a lot of people who come facing a lot of background problems that we never speak about. Kani when they meet people, kontamandi chusi వాళ్ళని కలిసి వాళ్ళతో పాటు రన్ లో ఉండి, they develop a friendship, they develop an association. So దాంతో పాటు it builds their own self esteem, it builds confidence, it builds the addiction that they want to go back to, that decreases. That is what we believe in. Association and fellowship with your runners, with your friends. People come with families. They build relationships as well. You build contacts. You find a purpose, a self purpose ani okati వస్తుంది in such associations ani we believe. Okay, basically we can make a lot of friends with new people and also different mindset people coming together at one place. True. Even if they are not sure of it, okkalu ochina they tend to make friends. You tend to meet a different like-minded people. Do you also think that these kind of runs will also help people in de-addictions? Of course, I think yes, because it builds confidence that you can do something better. That what you are stuck in is not the end. Basically, they'll at least for that brief period of time, they'll forget that they need to smoke or whatever. Exactly, true, yes. That's one hope that we are helping to build. You know, you already said something about residency life. You know how hectic residency life is. You as a consultant and I'm myself a resident doctor now. So Neenu, okay, I want to make a schedule for my physical health, but honestly, I'll be very exhausted after coming from hospital. So all I want is that I just need to rest. So రెసిడెంట్ డాక్టర్స్కి ఎప్పుడు బిజీగా ఉండే డాక్టర్స్ అండ్ హెల్త్ కేర్ వర్కర్స్కి ఫిజికల్గా యాక్టివ్గా ఉండేలా ఎలా ప్లాన్ చేసుకోవాలి అని అంటారు మీరు? Coming from a residency background, very clearly with a very heavy workload as well, I would say that it's very easy to say find your time అని చెప్పడం చాలా ఈజీ. జూనియర్స్కి చెప్పినా కూడా అనుకుంటారా మ్యామ్ ఇప్పుడు మీరు సీనియర్ అయిపోయారు సో మీరు అట్లా చెప్తారు అని. కానీ వీక్లీ అట్లీస్ట్ ట్వైస్ ఆర్ థ్రైస్ అట్లీస్ట్ మీకు 1 hour దొరుకుతుంది. ఎప్పుడు వెన్ యూఆర్ డన్ విత్ యువర్ వర్క్ అన్ని లాంగ్ అవర్స్ చేసి ఇప్పుడు జస్ట్ పడుకుంటాను అని అనిపించే టైంకి కొంచెం మెల్లగా యోగా or some other activity. If you're able to jog, even if not run, at least come jogging chestu unna campus lone just jog for 20 minutes aina, it starts your health koncham. It helps your joints more. మనం స్టూడెంట్స్లో ఉండి మనము చదువుకోవాలి థియరీ, మళ్ళీ ప్రాక్టికల్స్, హాస్పిటల్కి వెళ్ళాలి, సర్జరీస్ చేయాలి, మెడిసిన్ పేషెంట్స్ చూడాలి, ఎమర్జెన్సీస్ ఇవన్నీ మనకు ఒక రొటీన్ అయిపోతుంది. వి ఫర్గెట్ మనం తినాలని కూడా చాలా మంది మర్చిపోతారు. లైక్ ఈవెన్ ఐ ఆల్సో ఫర్గాట్ టు ఈట్ మెనీ టైమ్స్. ఇవన్నీ చాలా లాస్ట్ స్టేజ్లో మనకు గుర్తొస్తాయి అనమాట. సో ఇవన్నీ అట్లాంటివి చేసుకోకుండా, అలాంటి లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయకుండా, ఐ హ్యావ్ హ్యాడ్ ద బెనిఫిట్ ఆఫ్ రిలయింగ్ ఆన్ మై సీనియర్స్ అండ్ లీనింగ్ ఆన్ మై మెంటర్స్ వెరీ మచ్. ఐ హ్యాడ్ వెరీ గుడ్ మెంటర్స్ who have been very supportive, who have made sure to look on us. మేమే మర్చిపోయే టైంకి వాళ్ళే వచ్చి గుర్తు చేస్తుంటారు మా ప్రొఫెసర్స్. మీరు కూడా చూసుకోవాలి, మీ హెల్త్ చూసుకోవాలి, మీరు పని చేయాలి కానీ మీ హెల్త్ గురించి మర్చిపోకండి అని. మై ప్రొఫెసర్స్ హ్యావ్ బీన్ అమేజింగ్ ఇన్ మై లైఫ్ సో ఫార్. సో థ్యాంక్స్ టు దెమ్ ఐ హ్యావ్ మేడ్ షూర్ ఐ కుడ్ గెట్ 3-4 hours a week at least to do some kind of physical activity, play a sport. At least campus lo all the medical colleges these days have some sports, so you get involved in that. Get some time to do yoga for yourself. Things like this is what we usually would advise. Okay, మీరు మెంటర్స్ గురించి మాట్లాడారు కాబట్టి, సో మన కెరియర్ ఎస్టాబ్లిష్మెంట్లో మెంటర్షిప్ అనేది ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది? Oh, it is very, very helpful. చెప్పాలంటే all the doctors who are made today have only been made so because of their teachers. Their mentors, their teachers, their professors. Without them we would be nothing andi. Now even me myself చెప్పాలంటే I am coming from a very good college. My medical college was amazing. My professors were the best that I could ask for. So they have mentored us in such a way that the confidence that we have now, or I have now rather, is all because of them. So they have made sure that they believed in me, and our belief teeskoni you want to prove the best to your teachers. So it is quite important. So with that I try to do it with my juniors as well, as much as I can. Try to share some knowledge of my professors or the mentorship to guide them in the best way I can. So it's really, I must say you're very blessed to have good mentors and professors. Even I too have a very good professors at my college. But
ఈ రోజుల్లో మనం చూసుకున్నట్టయితే స్పెషల్లీ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్స్ సూసైడ్ రేట్స్ బాగా ఎక్కువ అయ్యాయి. అవును. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ వీఆర్ సీయింగ్ 1 or 2 డాక్టర్స్ true. కిల్లింగ్ దెమ్సెల్వ్స్. True. సో దీని రీజన్ ఏంటంటారు? అండ్ ఫిజికలీ ఫిట్, ఆబ్వియస్లీ ఫిజికల్ హెల్త్ డైరెక్ట్లీ రిఫ్లెక్ట్స్ ద మెంటల్ హెల్త్ యాజ్ True. వెల్. దాన్ని మనం ఎలా బ్యాలెన్స్ చేయాలంటారు? వై ఆర్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ వెరీ డెస్పరేట్? That is all of this what I've been saying. We tend to forget our own life, our own personal life. And a lot of people say these doctors are rude, these doctors are this. It all leads to because they've gone under that much stress. Our seniors have not led a very easy life to come up to so far. These days there are a lot of doctors, a lot of students that you must be having a lot of colleagues with you. But our senior doctors did not always have the privilege to have so many people. There was a lot of patient load and few doctors. And of course, we understand our lifestyle. Not everyone will understand our own lifestyles. The long working hours was very much for them as well. So that stress builds up. It affects you mentally as well. And they say the doctor toxicity or whatever, that usually ends up because of this flow of the stress. Okay. So stress is the main factor that I feel at least. All of these are happening. Okay. When whosoever are getting this kind of negative thoughts, what's your advice to them, that when should they think of taking pause, or what should they do when? I think when you think that you cannot, you don't have to go till the end point. And you don't have burnout work వెళ్ళాల్సిన అవసరం లేదు. Your mentors, you can lean on your mentors just as much as I did. Your professors are sometimes they're humans. So they're willing to listen to you. You should not forget that they may be under a stress or a duress that you also don't know. వాళ్ళకి వాళ్ళ own workload, వాళ్ళ family life అవన్నీ ఉంటాయి. So talking to your mentors, letting them know, there's no problem in that. You might feel ki you don't have anyone, but mana doctors lanti organizations chaala mandi unnaru where you can take help from. You can socialize, you can have a fellowship with different doctors as well. మనం చూసుకున్నట్టయితే డాక్టర్ స్పేస్లో డాక్టర్ కీర్తి మ్యామ్ ఆల్సో ఆల్వేస్ సేస్ దట్ వెన్ ఎవర్ you're feeling any burnout or you can't take this much stress, approaches, there's so many doctors in our page as well, in our organization as well. So that is very helpful for all the resident doctors. She has been an amazing mentor for me as well. We worked together before, so she was one of those seniors that I could lean on. Naku na panilo na koncham stress aina ishto Kirti ma'am coffee tagdamu, and so we used to sit, and there are a lot of people like this, Andy, that you just have to reach out to. True, ma'am. Even though mana ప్లేస్లో లైక్ మన వర్కింగ్ ప్లేస్లో టాక్సిక్ ఎన్విరాన్మెంట్ ఉన్నా వీ కెన్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ సచ్ as doctors and any other organizations who are willing to help. Yes, that's true. Everyone knows that, especially doctors, orthopedics is a male dominating branch. So as a woman, how do you face all those things? Is it true? Firstly, is it true that is it really a male dominating branch? I don't think it is so these days, at least in the present timing. I don't think that is true, because there are a lot of female colleagues, juniors and seniors that I have who are female surgeons, and they're amazing in their field. They are shining in whatever they are doing. So I know that the notion before was male doctors e untaru, but these days we have a lot of female surgeons in Hyderabad that you can see are very good in what they do. So what I have luckily not faced that much of a bias that people usually talk about. My professors, my teachers, there was never a bias that female and male. We had to learn whatever you have. Everyone learns equally. Ante unde andi. So mekunna confidence, whatever we built also, everybody does it equally. And they taught me in such a way that skill unnadi matters, knowledge matters, your patience, your confidence, resilience matters. Ante gani there was luckily enough there was not much bias. But yes, I know there is a lot of other people I hear from biases gurinchi, but I believe that meeku you have the passion, you have the resilience in you, you have the confidence in you. There is a thing that you have to prove yourself. Can you prove it to yourself only? You don't need to prove it to others. మీకు మీరు చేసేది కరెక్ట్ అనిపిస్తుంది, మీకు ఆ ప్యాషన్ ఉంది, యూ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. సో యూ షుడ్ బిలీవ్ దట్, అండ్ దిస్ ఫీమేల్ మేల్ నోషన్ ఇన్ ఆర్థోపెడిక్స్ ఇస్ స్లోలీ డైయింగ్ డౌన్ అండి దీస్ డేస్. Is it this bias is because
that you deal with a lot of bones, Mm. a strong bones True, of majorly. course. You need to Of do all course, the yes. tractions. There and is a all. lot of machinery involved. Yeah. Kani, a person like me who can do a 40 kg deadlift in the gym, I'm sure I can lift a machine in the OT as Okay. well. It doesn't make that much of a difference for me. Okay. So that way, most of the orthopedic female surgeons Mm. and females in the medical field in general, with physical fitness, have been able to do anything and everything that a Okay. male counterpart is able to do as well. Mhm. There are biases that we face with patients where Yeah. patient is like, sir ఎప్పుడు వస్తున్నారు, and then you're just standing there and నేనే సార్ నేనే మేడం అండి నేనే True, కన్సల్టెంట్ చెప్పుకోవాల్సి వస్తుంది. మీరు వేసుకున్న బట్టలు మ్యాటర్స్, స్క్రబ్స్ వేసుకున్నా దే థింక్ ఓకే యూర్ జూనియర్ ఒక స్టూడెంట్. నమ్మడం కొంచెం కష్టం అవుతుంది, Yeah. బట్ ఐఎమ్ షూర్ దీస్ డేస్ చాలా మంది తెలుస్తుంది దట్ దేర్ ఆర్ ఫీమేల్ True, డాక్టర్స్. ma'am. So that biases we have broken, we have come a little far, we have more to go, I'm Yeah. sure, but so far we're doing good. Yeah. స్పెషలీ కామన్ పీపుల్ కి Mhm. అమ్మాయిలు యాజ్ అ విమెన్ మనము స్పెషలిస్ట్ డాక్టర్స్ అంటే వాళ్ళకి అది డైజెస్ట్ అవును. అవ్వదు, ఆర్ ఎల్స్ దే కాంట్ యాక్సెప్ట్ ఇట్. ఐ డోంట్ నో, విల్ బి లైక్ నో మాకు సర్ కావాలి ట్రీట్మెంట్ కి yes. అని అడిగే పేషెంట్స్ చాలా మంది ఉన్నారు, Yes, స్పెషలీ yes. ఇన్ రూరల్ ఏరియాస్. Of course. This will often see when we're working in an institution environment. Yes, agreed. I have Yeah. also worked in an institute where we have had a few patients where they don't believe, and then I've had my professor say, Yeah. she is a senior doctor, you can trust her. True, true. So support like this goes a long way, of Yeah. course. And ఇప్పుడు పేషెంట్స్ కూడా చూస్తున్నారు, చాలా మంది ఫీమేల్ డాక్టర్స్ బడ్డింగ్ ఉన్నారు. Yeah. And of course the doctors itself is a huge Huge accomplishment. Yes. organization. Yeah. So there are too many female doctors that you can rely on that are doing amazing. So common people ki telyali మనం ఏమైనా చేయాలి అంటే more awareness programs like these, that they'll also understand, okay, there's no gender, there's no Yeah. gender bias in the medical field. True. Usually, whether orthopedic surgeries or me myself being an endodontist, I also has to work for long hours, especially Sure. bending my neck. Yes, of We're all course. more prone to cervical spondylosis Of course. and spondylosis, backache issues and all. How do you think we have to balance them? I think it is a two-way game only. It is one Okay. from your own side and one from the hospitals or the clinics that you work in. Okay. Ergonomics is a very big thing. True. Like, you know, table heights and your machinery height, your sit in small procedures with sitting with a chair, not too much of bending your lower back. So in the orthopedics, there's a lot of times when we make sure to keep one knee on the bed when we're examining and one is standing. So that gives a lower force on your lower back. Okay. There's less force on your lower back mainly. So things like this, keeping in mind when you're going to examining a patient especially, మీరు డైరెక్ట్ పేషెంట్ పైన వెళ్ళకుండా ఫస్ట్ యూ అండర్స్టాండ్ ఎట్లా నించోలో, ఎట్లా వంగాలో, ఎట్లా పట్టుకోవాలో. మీరు 1 minute తీసుకున్నా చాలు, దట్ మేక్స్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ Okay. ఆన్ హౌ యూ స్టాండ్, ఆన్ హౌ యూ బెండ్. ఇప్పుడు మనం ఐటీ ప్రొఫెషనల్స్కే చెప్తాం ఎక్కువ కింద కూర్చో, ల్యాప్టాప్ చూసేటప్పుడు డోంట్ బెండ్ యువర్ నెక్, కానీ ఎండ్ ఆఫ్ ద డే డాక్టర్స్ కూడా అదే చేస్తారు. Yeah, true, కింద true. చూసుకుంటేనే ప్రిస్క్రిప్షన్ ప్యాడ్. సో యువర్ టేబుల్ హైట్, ద వే యువర్ ద చైర్ హైట్, ergonomics like this matters very much. Students in medical field tend to forget. So Yeah, మాకు చాలా మంది స్టూడెంట్స్ వస్తారు, మ్యామ్ నెక్ పెయిన్ స్టడీయింగ్ అప్పుడు. సో థింగ్స్ లైక్ దిస్ వే యూ కెన్ అడ్జస్ట్ యువర్ ఓన్ సెల్ఫ్, అండ్ అఫ్ కోర్స్ స్ట్రెచింగ్ బిఫోర్ యూ వర్క్ అండి. Okay. That is one thing I believe in. I still do it every morning before work. I make Okay. sure కొంచెం stretches చేసి I go to work. Okay. So the whole day that helps very much. Even after long hours, we have to do stretching and all. Of course. Even I feel that from case to case, I always stretch my back. Yes, that's Yeah, very important. That feels like at that point of time, it feels so relaxed. True. Yeah. Stretching between your cases, between each patient also is not wrong. You take 1 minute for yourself is Yeah. more than enough. True, true. And also, what do you think about radiation? Yourself being an orthopedician Yes, and myself being an endodontist, you also must be knowing even in dentistry we'll get exposed Of to course. a lot of radiation when we're Yes, taking that's true. small x-rays, and Yeah. you also have to take a lot of x-rays within the OT Of course. I am immediately there. after post-op. Yes. Even during the procedures. Yes, in some during the cases. procedure we have CIAM usage Yeah. mostly. So that is something that we cannot let go of. We have Yeah. the radiation exposure is a huge problem, leading to a lot of problems like osteoporosis as Yeah. well. So that is an issue, but we do have a lot of preventions for it. We Yeah. have a lot of items like the lead apron, the Yeah. sheets and dosimeters Yeah. that help us to calculate our exposure, to help us prevent the exposure. To lead aprons basically are the main thing that we Yeah. use.
Of course, radiation is quite a huge problem, but that is something new technology has been trying to cope up with and help us doctors as well. But of course, your regular tests and your supplements that you can take to protect yourself as well, they're quite important. And that's what we suggest for a lot of doctors to research on this and use what can help them as well. Okay. So what's your take on women who were 40 plus, whether it could be doctors or common people? These days, women are more prone to osteoporosis. So what's your take on that? It is something, this is very inherent in us. We cannot help it because of our menopause, because of our regular menstrual cycles. This is something that we have, but it can be prevented. Prevention is better than cure ani manam చాలా తొందరగా నేర్చుకుంటే మన హెల్త్ కి చాలా బెటర్ అండి. So there are prevention methods like your diet, of course, your supplements, your physical activity that can delay your aging, delay your bone weakness. Bone health is very important. Do you think this osteoporosis have any relation with physical activity? Of course. Without you not being active, your hormones, your blood elements are not in the right place. Your menopausal women are very, very prone to osteoporosis. These days, in a lot of families, because of genetics, women are developing menopause quite earlier than the usual period of time. So osteoporosis, of course, after that is even faster because of the hormonal imbalance. So what you start way before in your 30s, in your 20s itself matters a lot. So in the 20s, 30s, మేము అనేది ఏంటంటే ఫుడ్ పైన చాలా కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్. యువర్ డయట్ మ్యాటర్స్ ద మోస్ట్. అండ్ మీరు ఫిట్నెస్ 20-30sలో స్టార్ట్ చేయడం బెటర్ దాన్ స్టార్టింగ్ పోస్ట్ 40. అప్పుడు చాలా డిఫికల్ట్ అవుతుంది, మీ జాయింట్ స్టిఫ్నెస్ ఎక్కువ అయిపోతుంది, యువర్ బ్యాక్ పెయిన్స్, యువర్ వర్క్, యువర్ పర్సనల్ లైఫ్ టేక్స్ టూ మచ్ ఆఫ్ అ టోల్. సో మీరు ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత బెటర్ అనమాట. ఓకే. అండ్ పోస్ట్ మెనోపాజల్ ఉమెన్, ఎస్పెషలీ 40-45 ప్లస్ విమెన్లో ఆస్టియోపోరోసిస్ అన్నది అంటే బోన్స్, ఎముకలు వీక్నెస్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళలో మనం ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వాలి అంటారు? We still suggest running and jogging only, unless it is an extremely severe case of osteoporosis, of course. But in the starting stages of menopause, we still advise activities like yoga, activities like working out, going for a jog, going for a swim. Swimming is a very useful technique as well. So we advise jogging, slow jogging, and like in this 5K run also, we have a lot of women coming who are above the age of 40, and even they may not run, but they will still jog, and that itself is a huge achievement. So we advise activities like this to keep your mental and physical fitness on point. సో వాళ్ళు రన్నింగ్ చేయగలిగితే 40 ప్లస్ ఆర్ 50 ప్లస్ విమెన్లో కూడా ఇట్స్ సేఫ్. ఆఫ్ కోర్స్ చాలా మంది ఉన్నారు ఈ కాలంలో, ఎవరు 55 ప్లస్ ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ స్టిల్ పార్టిసిపేటింగ్ ఇన్ మ్యారథాన్స్. ఏజ్ ఇస్ నాట్ అ బ్యారియర్ ఫర్ అస్ ఎనీమోర్. మీరు హెల్త్ కేర్ సెక్టర్లో ఏదైనా ఒక్క చేంజ్ తీసుకురాగలరు అనుకుంటే అది ఏం చేయాలనుకుంటున్నారు? I think out of my experience, probably your leadership and mentorship. Because naku my professors, my consultants, my seniors who have helped me has gotten me this far. But not everybody has that privilege. Chala mandiki, like how we are seeing the suicide rates, the toxicity is getting to them. So I believe this one thing that we can do is, while we are stressing in our career life, we can remember that end of the day kindness also matters, and how it takes people a long way. So like how I have been blessed with good professors, I would want probably everybody to be able to get something like that. Yeah, true, ma'am. So you're yourself being an orthopedician. I know you must be very busy. There's no timelines for you, emergency cases even at nights. Sure. How do you balance your family life and professional life? It did get a little difficult andi in the beginning. I cannot lie, koncham kashtam unde, మర్చిపోతుండే for ఇంటికి కాల్ చేయడము, చూసుకోవడం, ఫుడ్ కూడా వాజ్ అ ప్రాబ్లమ్. లైక్ ఐ యూస్ టు ఫర్గెట్ ఈటింగ్ మై సెల్ఫ్ సమ్ టైమ్స్. కానీ ఈవెన్చువలీ దట్స్ we forget. That's the most problematic thing with doctors. We forget our personal life. So these days, no matter how busy it is, I make sure end of the day to go back home, to make sure I'm present, to make sure I do activities with them where I feel involved. ఎందుకంటే end of the day మన mental health also matters. So weekends I usually dedicated it to the family.
things like this is what I'm trying to incorporate. Things what I advise my juniors as well. Okay. These are the methods I do. So you basically plan your physical activity Yes, sessions yes, with your family. yes. That's how the you. easiest. Yeah. That's the easiest thing. You have family time. You have your physical Yeah, time true, as true, well. true. That's the easiest solution. I mean, at least Okay. for me. Yeah. So what's one piece of advice you'll give to the future women who wants to become surgeons? I would say take it. I would say go for it. If you have the passion, you should go for it. Okay. It is something that is very, very satisfying. It gives you a sense of how do I say the resilience that you have. That you can. It gives you a self satisfaction that I have never thought that I couldn't do anything. So you should never let anything stop you. Initially నేను చాలా మందికి నాన్ డాక్టర్స్కి when I said నేను ఆర్థోపెడిక్స్ తీసుకుంటున్నానని lot of people had told me ఆర్థోపెడిక్స్ ఇస్ అ మేల్ ప్రొఫెషన్ కదా, మీరు ఎందుకు వెళ్తున్నారు, అసలు మీకు కష్టం అవుతుంది. మై ఓన్లీ క్వశ్చన్ వాజ్ కష్టం ఎట్లా చెప్పండి. నాకు ఇక మెషిన్స్ చాలా ఉంటాయి, మీరు ఎత్తాలంటే నేను జిమ్లో కూడా అవే ఎత్తుతున్నాను. ద సేమ్ వెయిట్, జస్ట్ డిఫరెంట్ మెషిన్, డిఫరెంట్ మూవ్మెంట్. So don't let anything stop you. Don't let anyone stop you. If you believe you can, that belief can take you very far. Okay. And you should have that self-confidence. Of course, family unte, that's even more great to support you. Yeah. Whatever branch they want to take, they just. Yes, I think women these days are in every field. Field ledo where they can say there's no woman in this. So that way, nothing has stopped us so far. Nothing should stop us also in the future. So, especially as an orthopedic surgeon, మీరు చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్ ఆఫ్ ట్రామా కేసెస్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. సమ్ టైమ్స్ ద కేసెస్ మే గో బ్యాడ్. హౌ డూ యూ కంపేర్ దట్ కైండ్ ఆఫ్ స్ట్రెస్? It takes a toll, Andy. End of the day, it takes a toll when you think back about it. At that moment, you are in the medical thing. Your mind is only in what medication, what treatment, aim cheyali to save the patient. But your emotional toll doesn't reflect immediately. Appudu the emotional toll takes it right in front of the patient. I agree. But end of the day, when you think back on it, it stresses you. You feel less confident. Unless if it's a success, then nothing else can feel better. So reflecting on it and seeing what could have done been better. But one thing I would say is, as a doctor, no matter how small or how big it is, we always want to give our best to the patients. Of course, yes. But through that rage of emotions, it's just that the family cannot digest it sometimes. But I think every doctor give their 100% efforts, yes. That is true. to save the patient. No matter how small the issue is, we always want to give the best. Exactly. I don't think any doctor would want to cause harm intentionally. True, a lot of this one common sentence is Dr. Devudu. True. కానీ మనం దేవుడిని కొట్టం కదండి, దేవుడిని ఇల్ ట్రీట్ చేయము. ఎండ్ ఆఫ్ ద డే మనం మర్చిపోతాం దట్ డాక్టర్ ఇస్ అ హ్యూమన్ బీయింగ్. అది ఒక మంచి నించున్నారు, దే ఆర్ డూయింగ్ వాట్ ఎవర్ ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ రీసెర్చ్. మన మెడిసిన్ ఇస్ నాట్ జస్ట్ అ yesterday thing, it's a years of research. It's coming from the 90s when you can't even imagine what people went through. అలాంటిది మనం చాలాసార్లు కోపంతో మన ఫ్యామిలీ మెంబర్ చనిపోయారో లేకపోతే ఇంకా పెయిన్లో ఉన్నారని దీంతో మర్చిపోయి we tend to hit doctors, but we forget they're humans. And this is something I think people should take a minute to understand. We are coming out of a lot of knowledge. మనం ఊరికే ఏం ట్రీట్మెంట్ కూడా చేయము, ఊరికే కూడా మనం గివ్ అప్ చేయము. And we give our 100% sometimes beyond the family, beyond everything to save the patient. The sentence that the doctor is God is the end of the day we are humans who are trying our level best to do something that probably God would want to do. And God would want to save us. So that we are just a mediator in between, trying our best out of years of research, years of studying. So I think that is something that we should reflect on. A lot of awareness should be raised on this. సో మన సుమన్ టీవీ ప్రేక్షకులకి మీరు ఫిజికల్ ఫిట్నెస్ గురించి ఏవైనా కొన్ని మాటలు చెప్పాలి అనుకుంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? రోజు మీరు లేచినప్పటి నుంచి పడుకునే ముందు వరకు గుర్తుపెట్టుకోవాలి, ఎట్టి పరిస్థితులైనా మీరు మీ డే స్టార్ట్ చేయకముందు, తినకముందు యోగా ఒకటి అట్లీస్ట్ ఒక 20 minutesకి, జాగింగ్ ఒక 20 minutesకి, ఆర్ అట్లీస్ట్ మినిమల్ కూర్చొని కొన్ని స్ట్రెచెస్ చేయడం, మన నెక్ స్ట్రెచెస్, లోవర్ బ్యాక్ స్ట్రెచెస్, జస్ట్ ఒక 20 minutes అయినా ఇవ్వండి ఒక డే. పడుకోకముందు 20 minutes, ఇంతకంటే ఎక్కువ దట్ ఇట్ కెన్ నాట్ హెల్ప్ యూ. ఇట్ విల్ బీ ద బెస్ట్ థింగ్ దట్ యూ కెన్ డూ ఇన్ అ డే. యూ కీప్ స్మాల్ ఛాలెంజెస్, చిన్న గోల్స్ పెట్టుకోండి. ఒక నెల కోసం స్టార్ట్ చేద్దాం, ఒక వారం కోసం స్టార్ట్ చేద్దాం. అట్లా మెల్లమెల్లగా మీకు రోజు అలవాటు అయిపోయేసరికి మీకు తెలియకముందు కొన్ని సంవత్సరాల్లోనే మీరు అలవాటు అయిపోతుంది. అండ్ అది మెడికేషన్స్ లేకుండా, దట్ ఈస్ ద బెస్ట్ ఫిట్నెస్, బెస్ట్ ట్రీట్మెంట్ అ డాక్టర్ కెన్ గివ్ యూ అండి.
Thank you so much for Thank being you so here. much for inviting me. I Yeah. thank the doctors and Suman TV for inviting me as well. Yeah. Thank you, Andy. Thank you, ma'am. We're glad to have you. Namaste, I'm Dr. Divyana Samuel, an orthopedic surgeon. To the Suman TV viewers, I invite you to the doctors to come and join us for this event, the 5K run happening on 7th September at 6 a.m. in Gachibowli Stadium. Come join us to raise awareness on drug toxicity, on safety for doctors, and increase our physical and mental health. See you there.